బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం బట్టి విక్రమార్కుల కథల్లో చెప్పుకుంటున్నాం. ఒక మెట్టుకి కొన్ని కథలు చెప్పుకుంటూ ఉన్నాం. మరి బేతాళుడి సహాయంతో విక్రమార్కుడు ఏ విధంగా ముందుకెళ్ళాడు, ఆ యువరాణిని కాపాడగలిగాడా? నవ్వితే ముత్యాలు రాలటం ఎంత అద్భుతమైన విషయం కదా రమ్మగారు. అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే బాగుండండి. నవ్వితే రత్నాలు రాలే యువరాణి కూడా ఒకటి వస్తుంది. ఇప్పుడు ఓహో, వస్తుంది దీని తర్వాత. ఓకే. సరే, ఏం చేశారు తెలిసింది ఇతన్ని ఎలా సంహరించాలని. సరే, భేతాళుడు ఈయన ఇద్దరు ప్లాన్డ్గా పెట్టుకున్నారు. మర్నాడు మళ్ళీ కాపాలికుడు వస్తాడు. ఆ కాపాలికుడు వచ్చేటప్పుడు 2 గుమ్మాలు ఉన్నాయి ఆ అంతఃపురానికి. అతను లోపలికి రావాలి, మొదటి గుమ్మంలో నుంచి పొంచి ఉండాలి అక్కడ. అయితే భేతాళుడికి ఇదేం చెప్పాడంటే, భేతాళుడా, నువ్వు రక్తం కింద పడకుండా చేయగలవా అంటే ఆస్వాదించటమే, మొత్తం నోటితో పట్టుకోవాలి. అయితే సరే, నేను ఇతని తల నరుకుతాను. ఆ తలలోంచి శిరస్సులోంచి నెత్తురు కింద పడకుండా నువ్వు ఆపి, నువ్వు రక్తం మొత్తం పీల్చేసి శిరస్సుని యజ్ఞకుండంలోకి విసిరేసి వీడి మొండాన్ని నేను భూమి మీదకి రానివ్వకుండా చేస్తాను. బాగుంది. 2 గుమ్మాలు దాటాలి. ఈ గుమ్మం నుంచి ఆ గుమ్మాలకి, 2వ గుమ్మంలోకి వెళ్తే గుమ్మం దాటితే యజ్ఞకుండం ఉంది. దాటేటప్పుడు కొట్టాలి. అప్పుడు బాడీ యువతల పడిపోతుంది. తల వెళ్ళిపోయి అందులో పడిపోవాలి. సరే, ఈ ఆలోచన చేసుకుని ఏం చేశారు, అతను వచ్చి యువరాణిని రక్షించటానికి ముందే అతన్ని అతికించాలి తల. కాపాలికుడు లోపలికి రావటం ఏమిటి, విక్రమార్కుడు కాస్త తన దగ్గర ఉన్న నవరత్న ఖచ్చిత ఖడ్గం కాళికాదేవి ఇచ్చింది. దాంతో మెడ విసిరేసాడు. కొట్టేసేసరికల్లా ఆ ఎగిరి అవతల పడుతున్న తలని అమాంతం పట్టుకున్నాడు భేతాళుడు. ఒక్క చుక్క నెత్తురు రానివల బయటికి. గుమ్మంలో నుంచి ఆ పడే లోపల కొంత ధార వస్తుంది కదా, ఆ ధార మొత్తం లాగేసాడు. తలని తీసుకెళ్ళి దాంట్లో పడేసేసాడు. యజ్ఞకుండంలో పడిపోయింది. అది కాలాలి. ఈ లోపల ఈయన ఏం చేశాడు, ఈ శరీరాన్ని భూమి మీద నుంచి లేవదీసేసి పైకి ఎగరేసి కత్తితోటి ఇట్లా నిలబెట్టి ఉంచాడు. శరీరం అక్కడక్కడ ఎక్కువసేపు ఒకే చోట బ్యాలెన్స్ అయి ఉండదు. వదలటం, మళ్ళీ కత్తితోటే ఇట్లా ఇట్లా బంతాడినట్టు ఆడుతూ ఆ శరీరాన్ని కిందకి రానివ్వాలి. వాడి శిరస్సు నుంచి వచ్చిన రక్తం కింద పడలేదు. ఎప్పుడైతే ఆ శిరస్సు కాలిపోయిందో మరుక్షణం ఈ శరీరం పేలిపోయిందట. దాంట్లోంచి మొత్తం నల్లని పొగ బయటికి వెళ్ళిపోయింది. అతను ఏం చెప్పాడు, ఈ యజ్ఞవేది అమ్మవారి పీఠం దగ్గర ఉన్నటువంటి దాన్ని పగలగొడితే అందులో జీవాలు ఉన్నాయని. దాన్ని పగలగొట్టడానికి అది బలిపీఠం. అక్కడ ఏదైనా బలిస్తే కానీ ఆ పీఠం పగలదు, అమ్మవారిది అది. అప్పుడు వీళ్ళు ఒక ఏనుగుని ఎక్కొచ్చారు ఇక్కడికి. ప్రయాణం చేసి వచ్చాడు కదా, భేతాళుడికి చెప్పాడు, అక్కడున్న ఏనుగుని తీసుకురా, ఏనుగుని బలిద్దామని. ఆ బలిపీఠం మీద ఏనుగుని బలిచ్చి అప్పుడు ఆ కిందున్న ఆ కుండాన్ని పగలగొట్టాడు. పగలగొడితే ఆ తామర దద్దులాగా ఉందన్నమాట. అది ఇట్లా ఉండి పైన పీఠం ఉంది, బలిపీఠం. పగిలేసరికి అందులోంచి జీవాలన్నీ బయటికి రాగానే ఇక్కడ అన్ని శవాల కుప్పలు ఉన్నాయి అంతఃపురం మీద. దీని నిండా ఉన్నారు కదా, అందరూ లేచి ఎవరిదారిని వాళ్ళు నడుచుకుంటూ పోతున్నారు. ఓహో, ఏదో జరిగిందని తెలుస్తోంది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అప్పటికి వాళ్ళు అలా పడిపోయి కొన్ని నెలలైంది. తేడా తెలుస్తోంది ఏదో, కానీ ఏమిటో తెలియటల్లా. రాజుకు కూడా జీవం వచ్చేసింది. మౌక్తికాంబని బతికిచ్చాడు. ఆమె మెడ అంటించారు. ఆ మంత్రదండంతో మెడ అతుక్కుపోయి ఆమె లేచింది. లేచి తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి అడిగాడు, అమ్మ ఏం జరిగింది? ఆ ముని వచ్చాడు కదా, ఆయన ఏదో ఉపద్రవానికి పూనుకున్నట్టుగా కనపడింది, ఏం జరిగిందంటే ఈ మొత్తం కథ అంతా చెప్పాక విక్రమార్కుడు తన ఒరిజినల్ స్వరూపంతో వీళ్ళకి కనపడ్డాడు. నేను రాజా విక్రమార్కుడిని చెప్పాడు. వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇంతకాలం అయింది మేము మీ పేరు వింటమే కానీ ఎప్పుడు మిమ్మల్ని చూసే అవకాశం రాలేదు. అదే ఈ దౌర్భాగ్యుడు ఒకడు మా నెత్తి మీదకి రావటం వల్లే మీరు ఇక్కడికి వచ్చారు. మా అమ్మాయిని వివాహం చేసుకోండి అని చెప్పి ఆ మౌక్తికాంబనిచ్చి వివాహం చేశారు. ఈ సందర్భంలో ఆమె నవ్విన ప్రతిసారి ముత్యాలు మూటగట్టారు. ఆ మూటగట్టిన ముత్యాలతో మౌక్తికాంబని తీసుకుని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి బయలుదేరాడు మధురానగరానికి. అయితే మధురానగర్ రాజు ఈయనకి ఇచ్చిన సమయం ఏమో 4 రోజులు. 4 రోజుల్లోగా నెలైనా రారనుకున్నారు. ఈరోజు ఆ రత్నమాల సౌందర్యాన్ని తలుచుకుంటున్నాడు. ఆయన తలుచుకుంటుంటే ఈ కర్కోటకుడు ఉన్నారుగా ఆయన చెలికాళ్ళు,
వాళ్ళు ఏమన్నారంటే అట్లా కాదండి, మనం సేవక యువకుడికి ఇచ్చిన సమయం, ఆదిత్యుడికి ఇచ్చిన సమయం ఇంకొక రోజు ఉంది, రేపటికి చూద్దాం, రేపు రాకపోతే ఎల్లుండి మనం అతని దగ్గరికి వెళ్ళాలి కదా, అంతేగా. వాళ్ళ ఇంటికి వెళ్తాంగా, అప్పుడు పట్టేద్దాం ఆ అమ్మాయిని అన్నారు. ఆ 30వ రోజు కల్లా ఈ ఆదిత్యుడు మౌక్తికాంబతో సహా వచ్చేసాడు. వచ్చేసి ఈ అందగత్తెని, ఈ అమ్మాయిని రత్నమాలకు అప్పచెప్పి ముత్యాలు పట్టుకెళ్ళి రాజుగారికి అప్పచెప్పాడు. ఓకే. ఆశ్చర్యపోయారు. సాయంకాలం ఇక్కడికి వచ్చినటువంటి కర్కోటకుడు ఈ రత్నమాలతో పాటు నిలబడి ఉన్న ఈ అందాల మౌక్తికాంబని చూశాడు. ఈవిడ ఎవరు ఏమిటంటే వీళ్ళతో స్నేహమైందిగా. విక్రమార్కుడు ఏమీ దాచల. ముండక నగరపు రాజకుమార్తె. ఈమెకి వివాహం అయ్యే వరకు ఆమె నవ్వితే ముత్యాలు రాలుతాయి. వివాహం అయ్యే వరకే వరకే. వివాహం అయిపోయింది, ఇంకా ముత్యాలు లేవు. అయ్యో. ఆఖరి ముత్యాలు మీకు తెచ్చిచ్చాం, వివాహం అయిపోయింది అని చెప్పి ఇప్పుడు నన్ను వివాహం చేసుకుని ఈమె నాది. ఈ అమ్మాయిని చూసే కళ్ళు మిరుమిట్లు గొలిపినాయి వాడికి. ముందుది పిశాచిలా కనపడుతుంది, రాత్రిపూట మాత్రమే సౌందర్యవతి ఆవిడ, అవును. ఏదో దేవకన్య అయి ఉండొచ్చు. ఈ మానవకాంతే, ఇదేమో మరీ బాగుంది ఈ పిల్ల. దేవకాంత చేతిని పట్టుకుంటే ఏం చేస్తుందో, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వాడెవడో మెండ నరికించుకుంది మాట్లాడకుండా. అబ్బో ఈ అమ్మాయి ఎంత అందగత్తెని తెచ్చాడో ఆదిత్యుడు అని చెప్పి మళ్ళీ రాజుకు వినిపించాడు. రాజు ఏదో సందర్భంలో ఇక్కడికి వచ్చి ఈ సౌందర్యవతిని చూశాడు. ఇప్పుడు ఆ వికార రూపంలో ఉండి రాత్రి అందగత్తే దయ్యి వచ్చేది ఉన్నా లేకపోయినా పర్వాలా, ఈ కావాలి నాకు, ఈ పిల్లని ఎట్లాగైనా పట్టుకోవాలి, ఎట్లా ఏం చేయాలంటే వీళ్ళు మళ్ళీ బాగా ఆలోచించి మరి మనకిప్పుడు ముత్యాలు లభించినాయి కదా, నవరత్నాలు లభిస్తే మరీ బాగుంటుంది. ఈ నవరత్నాలు లభించాలంటే దీనికి ఒక ప్రత్యేకమైనది ఉంది. సప్త సముద్రాల అవతల ఒక నాగపట్టణం ఒకటి ఉంది. ఆ నాగపట్టణపు ఆ నాగప్రభువుకి ఒక మహాద్భుతమైనటువంటి సౌందర్యవతి అయిన పుత్రికారత్నం ఉంది. ఆమె నవ్వితే నవరత్నాలు రాలుతాయట, నాగరత్నాలు అంటారు వాటిని. అవి రాలుతాయి, అవి పట్టుకురా, మకరకంఠ చేయించుకుంటాను నేను. మకరకంఠ అంటే ఈ మెడలో వేసుకునేది, దాని నిండా అవి గుచ్చుతారు, పాదాలకు కూడా పెట్టుకుంటారు. అట్లాంటివి నవరత్నాలు ఎక్కించుకోవాలి అందులో. అవైతే సర్పాల దగ్గర ఉండే రత్నాలు అయితే చాలా గొప్పవి, అవి పట్టుకురమ్మన్నారు. ఏమిటి మళ్ళీ మళ్ళీ పంపిస్తాడు ఈ రాజు, ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని అనుమానం మొదలైంది వీళ్ళకి. రత్నమాలతో అన్నాడు రాజు, మళ్ళీ నన్ను వెళ్ళమంటున్నాడు, నువ్వు సేఫ్గా ఉంటావు, ఎలాగా నువ్వు దేవకాంతవి, నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని రాయం చేసేయగలవు నువ్వు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఉందిగా మౌక్తికాంబ, అంటే మౌక్తికాంబ ఈ రత్నమాల ఏం చేసింది, ఈ మౌక్తికాంబని విగ్రహంగా మార్చేసింది. ఓహో. ఈమెకి ఇక అన్నం నీళ్లు గాలి ఏం అక్కర్లా, నువ్వు వచ్చాక ఈమెను పూర్తిగా మామూలు చేస్తాను నేను. 40 రోజుల పాటు నువ్వు ఊరెళ్తావు, ఈ 40 రోజులు ఈ మౌక్తికాంబ ఇలాగే విగ్రహ స్వరూపంలో ఉంటుంది. నా జోలికి ఎవరు వచ్చినా వాళ్ళ సంగతి నేను చూస్తాను. నాకైనా కాపలాకి అనంతుడు వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ బాగానే ఉంది, ఇప్పుడు సప్త సముద్రాల అవతలంటే నేను ఎట్లా వెళ్ళాలి సప్త సముద్రాలకి అనగానే అనంతుడనే సర్పము, జలంధరుడు అనే కప్ప ఉన్నారు కదా. అనంతుడు అన్నాడు, స్వప్రభు ఇది చాలా సులువు, మీకు ఇక్కడ భేతాళుడి సహాయం అక్కర్లేదు, జలంధరుడు మిమ్మల్ని సప్త సముద్రాలు స్వరూపంతో దాటించగలడు. అతను మండూకం కాబట్టి అతని కనెక్షన్స్ ఉంటాయి. ఓ కప్ప నుంచి ఇంకో కప్ప మీదకి మీరు సులువుగా మారిపోతారు, వీళ్ళు మిమ్మల్ని దాటిస్తారు. మీరు వెళ్ళేది నాగలోకం, మీరు వెళ్ళి నాగకన్యను చూడ్డానికి కదా, అక్కడ ఏదైనా సహాయం అవసరమైతే నన్ను తలుచుకోండి. ఈ నాగలోకము అని చెప్పబడేటువంటి దీపానికట మొత్తం చుట్టూత విషపు గన్నులు ఉంటాయట. అక్కడి నుంచి విషం ఇట్లా పైకి వస్తూ ఉంటుంది. అందులోకి వెళ్తే ఆ కాలకూట విషం ఊపిరాడక చచ్చిపోతారు. సప్త సముద్రాలు దాటినా ఆ నాగలోక ప్రవేశం సులువే కాదు, ఆ నాగపట్టణంలోకి వెళ్ళలేరు, సామాన్య మానవుల వల్ల అసలు కాదు. మీకు అక్కడ ఏ సహాయం అవసరమైనా నేను వస్తాను, నన్ను తలుచుకోండి, నేను వచ్చేస్తా అని చెప్పి ఈ జలంధరుడి సహాయంతో సప్త సముద్రాలు దాటి వెళ్ళాడు రాజుగారు. సప్త సముద్రాలు దాటాక ఒక పట్టణానికి చేరాడు. అక్కడి నుంచి నాగపట్టణం ముందనమాట. ఇది నాగపట్టణానికి వెళ్ళడానికి కూడా ఉపాయం కావాలి. ఈ సముద్రాలు దాటిన తర్వాత అక్కడ ఒక ద్వీపంలో ఒక ఇంటి దగ్గర ఆగాడు. ఒక పూటకోళ్ళమ్మ ఆవిడ, ఈ పూటకోళ్ళ ఒక అవ్వ అలా ఉంది. ఒక పెద్ద ఆవిడే భోజనం పెట్టింది ఇతనికి, విక్రమార్కుడు. భోజనం చేశాక ఆవిడ ఏదో చాలా దిగులుగా ఉంది. కొంచెం 4 అయ్యేసరికల్లా మధ్యాహ్నం భోజనం అయింది. ఒక 2 గంటలు భోజనం అయిన తర్వాత ఆవిడ ఒక మూలకు కూర్చుని ఏడుస్తుంది.
ఏడుస్తుంటే విక్రమార్కుడు అడిగాడు, ఎందుకు అవ్వ ఏడుస్తున్నావు, ఏమన్నా ఇబ్బందిగా ఉందా, నీకేమన్నా సహాయం కావాలి, నీకేం కావాలంటే నేను అది చేస్తా, చక్కటి భోజనం పెట్టావు, నువ్వు చెప్పు నీకేం కావాలంటే. నాకేం కావాలి నాయన, ఈ ఊర్లో ఒక పెద్ద సమస్య వచ్చింది. మా రాజుగారికి 4 కూతుళ్ళు, అందులో పెద్దమ్మాయి పేరు మత్స్యమాల. రాజు మత్స్యమాలకి వివాహం చేశాడు. వివాహం అయిన రోజు రాత్రి పెళ్లి కుమారుడు చనిపోయాడు. ఓహో. ఆ తర్వాత ఆయన ఎన్నిసార్లు వివాహానికి తలపెట్టాడు. ప్రతి రాత్రి పెళ్లి కుమారుడు మరణించడం. పగలు వివాహం అవుతుంది, రాత్రి పెళ్లి కుమారుడు చచ్చిపోతాడు. తెల్లవారేసరికి చచ్చిపోతున్నారు. అయితే ఎవరో ఒక అదృష్టవంతుడి వల్ల ఈ అమ్మాయికి ఈ పరిస్థితి తప్పుతుందని జ్యోతిష్యం చెప్పబడింది. ఆ అదృష్టవంతుడు ఎవరో చూడ్డానికి ఇంటికి ఒక కుర్రాని చొప్పున తీసుకెళ్లి పెళ్లి చేస్తున్నారు. వాడెవడో తెలియదు. ఇప్పటిదాకా వెళ్ళిన వాళ్ళంతా పోయారు. ఇవాళ రాత్రి వంతు మా అబ్బాయి. చాతుర్వర్ణాల వాళ్ళని ప్రయత్నం చేశారు. ఎవడో అదృష్టవంతుడు, అదేలేండి, సామాన్య యువకుడి వల్లే ఈ సమస్య తీరుతుందని కూడా చెప్పబడింది. మీరు సామాన్యులం కాబట్టి మా పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇవాళ రాత్రి మా అబ్బాయిది, రేపొద్దున బతికొస్తాడో రాడో, వీడు అదృష్టవంతుడు అవునో కాదో, ఇప్పటిదాకా వీడి అదృష్టం ఎక్కడా నిరూపించబడలేదు నాయన అనేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, ఏదో ఉంది విశేషమని, నువ్వు కంగారు పడకవా, నాకు పొద్దున భోజనం పెట్టావు, ఏదో దేశదిమ్మరిగా వచ్చా, మీ అబ్బాయి బదులు నేనుంటా, చూద్దాం ఏమవుతుంది అంటే. ఆవిడ లబలబడాడింది. ఇప్పుడు నా కష్టం తీరటం నాకు కావాలి, కానీ ఎవరో పరాయమ్మ కన్న బిడ్డ దేశదిమ్మరివి నువ్వు ఏ దేశంలో నుంచో వచ్చి ఒక్క పూట అన్నం పెట్టిన భాగ్యానికి చచ్చిపోవటానికి వెళ్తావా నాయన నువ్వు అంటే. పర్వాలేదవా, నేను చచ్చిపోతానని భయపడకు, నువ్వు ప్రయత్నం చేద్దాం, నా వల్ల కాకపోతే పారిపోయి వచ్చేస్తా అని ఆవిడ్ని నమ్మించాడు. సాయంకాలం అయ్యేసరికల్లా మర్నాడు పెళ్ళి, పొద్దున్నే పెళ్లి చేస్తారు, రాత్రికి ఇది సామాన్లన్నీ వచ్చినాయి. వివాహానికి పెళ్లి కుమారుడికి కావాల్సినవన్నీ అవన్నీ పెట్టుకుని వాళ్ళు గుర్రం రథం అవి పంపిస్తే దాని మీద ఎక్కి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు రాజుగారి కోటకి. పొద్దున్నే పెళ్ళి అయింది. వివాహ మహోత్సవం హడావిళ్ళన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. సాయంకాలం భోజనం పెట్టారు. చీకటి పడే వేళకి అంతఃపురంలోకి పంపించారు. రాజకుమార్తె వస్తుంది. ఈయన అంతఃపురం అంతా చూశాడు. ఇక్కడ ఏది ప్రమాదంగా కనిపిస్తున్న వ్యవహారం ఏదీ లేదు. క్లూ ఏం కనిపించట్లేదు. పోనీ రాజకుమార్తెకి వివాహం ఇష్టం లేదా, అదేమైనా చేస్తుందంటే ఆవిడ చూస్తే మామూలుగా అనేది అందగత్తె. ఆవిడకి 3 చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ బాగున్నారు. రాజు కూడా నిజాయితీపరుడుగానే కనపడతాడు. సంథింగ్ ఫిషీ ఫీలింగ్ రావటల్లా ఇక్కడ ఏమి. సరే అంతా తిరిగాక ఈయన భేతాళుడిని తలుచుకున్నాడు. ఇక్కడ ఏదో జరుగుతోంది, అది మామూలు నేత్రానికి తెలియటల్లా. ఏం జరుగుతుందో వింత చూడమన్నాడు. ఈయన భేతాళుడు ఆ ముందు జరిగిందంతా చూసి, నువ్వు ఏ పట్టణానికి, నాగపట్టణానికి వెళ్ళాలి, నువ్వు రాజకుమార్తె నవరత్నాలు నవ్వుతుంది, రత్నహాస, ఆమె నవ్వితే నవరత్నాలు రాలుతాయి. ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఆదిశేషు అతని పేరు. ఆయన ఒక సర్పం, అంతా సర్పాలు కదా, మనం వెళ్ళేదే నాగకన్య దగ్గరికి. అతను ఈ రాజకుమార్తెల్ని ఆశించి ఇక్కడికి వస్తున్నాడు రోజు. ఏ యువరాజు వచ్చినా, ఎవరు వచ్చినా, యువరాజు కాదు, ఎవడు వచ్చినా ఆ అమ్మాయి పక్కన పడుకోగానే వాడొచ్చి వీని కాటేసి వాడి రూపంలో ఈ రాణితోటి, ఈ యువరాణితోటి ఉంటాడు. తెల్లవారేసరికి తను వెళ్ళిపోతాడు. రాత్రి నాతో ఉన్నాడు, వీడు చచ్చిపోయాడు అంటుంది అమ్మాయి. యువరాణికి ఏమైనా ఉన్నాయంటే ఆవిడకి ఏమీ లేవు, వేరేవి. ఇది జరుగుతోంది. సర్పం వస్తుంది, అతను దారిలో ఉన్నాడు. దీనికి ఒక సొరంగ మార్గం ఉంది. సర్పం ఏముంది, ఇంతకంతలో నుంచి వచ్చేస్తుంది. నాగపట్టణం నుంచి ఈ పట్టణానికి సొరంగ మార్గం ఉంది. ఆ మార్గంలో ఇంచే ఆ సర్పం వస్తుంది, డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ రాజకుమార్తెని అవైల్ చేస్తున్నాడు వాడు. సర్పరాజు వీళ్ళని చంపేస్తున్నాడు. సర్పం లోపలికి వచ్చినప్పుడు చంపద్దు, నీకు అక్కడ పని ఉంది, నాగపట్టణంలో పని ఉంది కదా, తోక మాత్రం కత్తిరించమని చెప్పాడు భేతాళుడు. సరే ఈయన ఏం చేశాడు, మంచం మీద పడుకున్నాడు. కాసేపు అయ్యాక యువరాణి వచ్చింది. యువరాణి రాగానే ఆవిడ మంచం మీద సాగోరు పడుకోగానే నేను ఇప్పుడే వస్తానని ఇతను ఏం చేశాడు, లేచి అవతలకి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక మాట ఉన్న దాగి ఉన్నాడు. ఆ లోపలికి వచ్చిన యువరాణి కళ్ళు మూసుకుంది, నిద్రపోయింది. ఈ లోపలికి వచ్చిన సర్పం వచ్చింది, మంచం మీదకి ఎక్కితే మంచం మీద యువరాణి ఒకతే ఉంది. సర్పం అటు ఇటు చూస్తుంది. పక్కనే దాక్కున్న విక్రమార్కుడు లంఘించి ఆ తన దగ్గరున్న చంద్రహాసంతో పాము తోక కొట్టేశాడు.
కొట్టేయంగానే బుస్సుమంది కానీ తోక తెగేసరికల్లా నెత్తురు గారిపోతుందా, దానికి రిపేర్ చేసుకోవాలి. పరిగెత్తుకుంటూ నాగరాజు వెనక్కి వెళ్ళిపోయాడు. ఈయన పోయి యువరాణిని పలకరించాడు. ఆవిడ ఒక కునుకు తీసింది. కళ్ళు తెరిచి చూసేసరికల్లా కనపడుతున్నాడు. రోజు రాత్రి జరుగుతోందిగా. అతనితో మాట్లాడి కబుర్లు చెప్పుకుని హాయిగా భార్యాభర్త మాట్లాడుకుని నిద్రపోయారు. తెల్లవారు లేచేసరికల్లా యువరాణి నవ్వుతూ నిద్ర లేచింది. పక్కన ఉన్నవాడు జీవించే ఉన్నాడు. ఎంత ఆశ్చర్యపోయారు వాళ్ళు, ఎట్లా జీవించున్నాడు. అప్పుడు ఈయన తన స్వరూపాన్ని వాళ్ళకి తెలియజేసేసరికల్లా రాజకుమార్తెలు ముగ్గురు కూడా మాకు కూడా ఇతనే భర్తగా కావాలని తండ్రిని కోరుకున్నారు. సరే, నలుగురు రాజకుమార్తెలతోటి వివాహం అయింది విక్రమార్కుడికి. రాజకుమార్తెల నలుగురితో కొద్ది రోజులు ఇక్కడ ఉన్నాడు. ఉన్నాక అనంతుణ్ణి పిలిచి నువ్వు నాగపట్టణానికి వెళ్ళి ఆ రాజుతోటి మాట్లాడాలి, మనకి ఈ నవరత్నాలు కావాలి అక్కడి నుంచి. అప్పుడు ఈ అనంతుడు ఏం చేశాడు, ఈయన మొదటికి నిజానికి గంధర్వుడు సర్పరూపంలో ఉన్నాడు కదా, అప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నాగపట్టణానికి వెళ్ళి విక్రమార్క మహారాజు మీ పొరుగునున్న నగరపు రాజకుమార్తెలు నలుగురిని వివాహం చేసుకున్నాడు. మరి ఆయనకి మీ కుమార్తెని వివాహం చేసుకోవాలని ఉంది, మీరు సరేనంటే మీ దగ్గరికి వస్తాడు అనేసరికల్లా ఆయన చాలా ఆనందించాడు. విక్రమార్కుడు స్వర్గానికి వెళ్ళి దేవేంద్రుడి దగ్గర నుంచి సింహాసనం తెచ్చుకున్నవాడు. అలాంటి వాడితో కొంతకాలమైన, ఎందుకంటే ఈ నాగరాణులు వీళ్ళందరికీ జీవితం పెద్దది. అంత వయసు వచ్చేదాకా మానవులు ఉండరు. అదే మానవులతో ఒకవేళ వాళ్ళు నాగకన్యలు వివాహాలు చేసుకున్నా వాళ్ళు పోయాక వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు వెనక్కి. అలా జరుగుతాయి కొన్ని కథల్లో. ఈయన 2000 సంవత్సరాల జీవిత పర్యంతం కలిగిన వాడు, 1000 ఏళ్ళు బతికే అవకాశం ఉంది కదా. కాబట్టి అట్లాంటి విపరీతమైన వరాలు ఉన్నవాడితోటి వివాహం మాకు కూడా సమ్మతమే, మా రత్నహాసని ఇచ్చి పెళ్లి చేస్తాము రమ్మన్నారు. రమ్మనేసరికల్లా మరి మీ నగరం చుట్టూతా విషపు బావులు ఉన్నాయి కదా, బతికే అవకాశం ఉన్నా కూడా విక్రమార్కుడు మానవుడు, ఆయన మీద విషం ప్రభావం చూపిస్తుంది. అవును అనేసరికల్లా రాజు అన్నాడు, మాకే అభ్యంతరము లేదు, మేము ఆ గనులన్నింటినీ ముయించి విక్రమార్కుడు వచ్చే దారి సరి చేయిస్తామన్నాడు. దారి సరైపోయింది. విక్రమార్కుడు 4 భార్యలతోటి వెళ్ళి ఆ రత్నహాసని పెళ్లి చేసుకుని ఆమె నవ్వినప్పుడల్లా రాలిన నవరత్నాలన్నీ మూటగట్టించి అవి పట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. మధురా నగరానికి వచ్చాడు. నవరత్నాలు చూస్తే పెద్ద సంచుడు వచ్చినాయి. ఎంతో మళ్ళీ 5 అమ్మాయిలు వచ్చారు. 5 అందగత్తలే, ఏం చేయాలి? సరే, వాడు రాజు ఏమో బాధపడుతున్నాడు. ఈ 4 రాజకుమార్తెలతోటి నాగకన్యతోటి ఈయన నగర ప్రవేశం చేసేసి తనకిచ్చిన భవనంలోకి వెళ్ళాడు. వికృత రూపంలో ఉన్న రత్నమాల ఎదురైంది. ఈయన లోపలికి రాగానే గబుక్కున్న రత్నమాల చేతులు పుచ్చుకుని, అబ్బా రత్నమాల నేను ఎంతో మిస్ అయ్యాను అని చెప్పాడనమాట. నీవు లేకుండా 40 రోజులు ఎట్లా గడిపానో నేను, నీ చేతి అన్నము లేదు, నీ పరిష్వంగము లేక నేను చిక్కిపోయాను రత్నమాల అని ఆమెను కవగిలించుకున్నాడు. ఆమె చూస్తే పరమ వికృత స్వరూపిణి. ఈ నాగకన్య ఆశ్చర్యపోయింది, ఇంత వికృత స్త్రీని ప్రేమించటం ఏమిటి ఈయన? నేనే చాలా అందగత్తెని, పైగా నేను నవ్వితే నవరత్నాలు రాలుతాయి. ఇక్కడ తీసుకొచ్చిన 4 రాజకుమార్తెలు ఒకళ్ళని మించిన ఒకళ్ళని అందగత్తెలు. అక్కడ ఒక విగ్రహ రూపంలో ఉంది, ఈయన వెళ్ళేసరికల్లా ఆవిడ మామూలుగా అయిపోయింది, ఆవిడ మరీ అందగత్తె. అందరిలోనూ చూస్తే బొద్దును చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలాగా ఉంది రత్నమాల. ఈయన వీళ్ళందరినీ వదిలేసి నేను మిస్ అయ్యానని ఆవిడని గావలించుకుంటున్నాడు. చెర్రెత్తుకొచ్చేసింది ఆవిడ. రత్నమాల వంట చేసింది, ఆవిడ వండుతుంది బాగా. మధ్యాహ్నం భోజనం పెడితే నాగరాణికి అసలు తినబుద్ధే కాలేదు. ఆవిడ చేతితో అంత వికృత రూపిణి అయ్యేసరికి ఈమె చేతన్నం ఎట్లా మీరందరు తింటున్నారు, నేను తినలేకపోతున్నానంటే ఆయన నవ్వాడు. రత్నమాల సహజ రూపం నీకు తెలీదు అని ఈమెకు చూపించాలి నువ్వన్నాడు. ఆ లోపల నుంచి వచ్చిన అప్సరసను చూసి నిర్ఘాంతపోయారు అమ్మాయిలంతా. ఇదే ఈమె ఒరిజినల్ స్వరూపం. ఇంత అప్సరస దేవయోని అయినదే ఈయనని కావాలని విక్రమార్కుడితోటి ఉంటే మానవ మాత్రంలో మనమెంత, ఓ నాగకన్య అయితే మాత్రం ఎంత, దేవకన్య ఇంకా గొప్పది కదా. ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ 6-7 రాజకుమార్తెలు. 5, 2, 7 ఉన్నారు ఆడవాళ్ళు. చాలు ఆయనకి చాలు. అట్లాంటి వాడు మరి ఆ కాలం అలాంటిది. అయితే ఇంతమంది కన్యలు ఉన్నారని తెలిసేసరికల్లా ఇంకా ఆగలేకపోయాడు ఆ మధురా నగరపు రాజు. ఒకనాటు రాత్రి కర్కోటకుడు వచ్చాడు. ఈ అనంతుడు ఆయనకి పర్మిషన్ ఇచ్చాడుగా, లోపలికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు. లోపలికి వచ్చాడు. కాసేపు అవి వీళ్ళని చూశాక బయటికి వెళ్ళిపోయి రాజుగారిని వెంట పెట్టుకొచ్చాడు.
ఈ అనంతుడికి తెలియదు. నేను ద్వారం తలుపేసుకోనా అని అడుగుతాడు ప్రతిసారి. తలుపేసుకోమంటే ఆ అనంతుడు స్వరూపంతో నిద్రపోతున్నాడు. ఈ లోపలికి వచ్చిన రాజు, ఈ కర్కోటకుడు ఇద్దరు ఈ అనంతుడి తోక తొక్కేశారు. ఆయన పాము స్వరూపంలో పడుకుంటాడు. ఎప్పుడైతే తోక మీద కాలు పడిందో ఆటోమేటిక్గా పడగలేస్తుంది సర్పానికి. అతని కోరలు గుచ్చుకుని కర్కోటకుడు రాజు ఇద్దరూ పడిపోయారు. బుసలు వీళ్ళు దెబ్బ తగలంగానే వచ్చినటువంటి కేకలు వినేసరికల్లా ఏదో గలాభా జరుగుతుందని విక్రమార్కుడు లేచి బయటకు వచ్చాడు. కర్కోటకుడు రాజు ఇద్దరు పడున్నారు నేల మీద. విషయం ఎక్కిపోతారు. అనంతుడు తలదించుకున్నాడు. క్షమించండి ప్రభు, కావాలని చేయలేదు. ఆయన వెళ్ళిపోతానంటే నేను తలుపేసుకుని నా స్వరూపాన్ని పొంది నిద్రకు పడ్డాను. వీళ్ళు రావటమే నా తోక మీద కాలేశారు. అసంకల్పితంగా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు అన్నాడు. విక్రమార్కుడు అన్నాడు, కర్కోటకుడిని చంపకూడదు. ఎందుకంటే వాడు భృత్యుడు. రాజుకి ఇష్టమైంది చేయటమే వాడి కర్తవ్యం. వాడు కరెక్ట్గా చేస్తున్నాడు. వాడిని బతికించు. రాజుని చంపద్దు. మనం ఈయన ఆశ్రయించి వచ్చాం. కానీ ఇతను తన సేవకుడి భార్యల్ని ఆశించి వస్తున్నాడు. తప్పు కదా. సేవకుడు అంటే కుమారుడితో సమానం. ఆయన ఇచ్చే ఆయన పెట్టే తిండి కదా మనం తినేది. అంతేగా. ఒక ఓనరు, ఒక సర్వెంటు అంటే సర్వెంటు బిడ్డతో సమానం. ఎందుకంటే ఆయన పెట్టిన అన్నమే తింటాడు వీడు. కాబట్టి రాజుకి కాళ్ళు చచ్చిపడిపోవాలి, జీవించాలి. విషం లాక్కోమన్నాడు. అనంతరం ఏం చేశాడు, తన విషాన్ని ఉపసంహరించేశాడు. కర్కోటకుడు బతికి మామూలుగా అయిపోయాడు. రాజుకు మాత్రం కాళ్ళు ఈడ్చుకుపోయింది. కాళ్ళు ఈడ్చుకుంటూ మొత్తానికి ఎట్లాగా గుర్రం మీద పడి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కాళ్ళు పడిపోయినా అతనికి ఆ స్త్రీల మీద వ్యామోహం పోలేదు. మంత్రితో చెప్పాడు, నాకు ఆ స్త్రీలు కావాలి, వీళ్ళు నా రాజ్యంలో ఉండాలి. నా దగ్గర సేవకు వచ్చిన వాడి దగ్గర ఇంత అందమైన స్త్రీలు ఉండటమేమి, అది నాకెందుకు రాలేదు ఈ అవకాశం అంటే మంత్రి అన్నాడు, కాదు ప్రభు, ఆదిత్యుడిని మీరు సేవకుడిగా భావిస్తున్నారు. అతను ఘటనా సమర్థుడిగా కనపడుతున్నాడు. మౌక్తికాంబని తీసుకొచ్చినప్పుడే మనకు అర్థం కావాలి. మీరు ఊరుకోల. మళ్ళీ నాగపట్టణం పంపించారు. అక్కడికి మానవ మాత్రుడు అన్నవాడు వెళ్తే చచ్చిపోవాలి. అక్కడికి వెళ్ళి వాడు అక్కడా చచ్చిపోక, పక్క రాజ్యంలోనూ చచ్చిపోక, అక్కడ పిల్లల్ని ఇక్కడ పిల్లల్ని అందరినీ కట్టకట్టుకుని తీసుకొస్తే వాడు మామూలు వాడా? అతని వెనకాల ఏదో శక్తి ఉందండి. మనం అతన్ని ఏం చేయలేం, వదిలిపెట్టేయండి, ఈ వ్యామోహం మానుకోండి అని చెప్పాడు మంత్రి. రాజుకి ఊరుకోబుద్ధి కావటం, ఆయన చిక్కిపోతున్నట్ట రోజు కోరిక తీరక. నేను ఎందుకు వెనపడిపోయాను, వీడు ఎందుకు ముందుకెళ్ళిపోయాడు, అలాంటి దుఃఖతో 10 రోజులు చూసేసరికల్లా ఈయన సరే ఏమనుకున్నాడు, సరే ప్రభు మీకు ఒక సలహా చెప్తా. మీకు కాళ్ళకి ఇబ్బంది కాదు, వీళ్ళు ఇక్కడ వైద్యం చేస్తున్నారు బోళ్ళంతా, మరీ మంచాన పడిపోలా, కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు రాజు. కాళ్ళు అయితే చచ్చుగానే ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు ఇక్కడ ఒక ప్రవాహం ఒకటి ఉంది, అదేమంటారు దాన్ని, పాదరసం అట, ఆ లోపల ఉండేది. అక్కడికి తీసుకెళ్ళండి, ఆ గాలి మంచిదని చెప్పి కాళ్ళకి ఆరోగ్యానికి చెప్పారని తీసుకుపోండి. అక్కడికి తీసుకెళ్ళండి, పొరపాటున మీ ఉంగరం అందులో పడేయండి, అది తీసుకురమ్మని ఆదిత్యుడికి పురమాయించండి. అందులో దిగాడా వాడైపోతాడు. 7 అమ్మాయిలు మీకే ఉంటారు, ఇతను అడ్డు ఉండకూడదు, అంతే కదా అనేసరికి సరే ఒప్పుకున్నాడు. విక్రమార్కుడిని ఆదిత్య స్వరూపంలో ఉన్నవాడిని పిలిచి నాకు కాళ్ళకి ఇంత సమస్య ఉంది తీవ్రంగా, ఎన్ని వైద్యాలు చేసినా కొంచెం కోలుకుంటున్నా కానీ పూర్తిగా నా కాళ్ళు స్వాధీనంలోకి రాల. దీనికి మనకు అవతల అక్కడెక్కడో ఉన్నది ఒక రసప్రవాహం, అది చాలా లోతు, కానీ ఆ గాలి మంచిదని చెప్తున్నారు. అక్కడికి వెళ్దాం అనుకుంటాను, నువ్వు నాకు తోడు రమ్మన్నాడు. ఇంతమంది గుంపు ఉంటే పనిమాలను నన్నెందుకు పిలుస్తాడు వీడు, అర్థమైంది. సరే ఇంటికి వచ్చాడు. వస్తే వీళ్ళంతా వద్దన్నారు. రాజు పనిమాల ప్రమాదాల వైపుకి మిమ్మల్ని పంపిస్తున్నాడు, ఆయన నియతి బాగుండలేదు, నిరాకరించమన్నారు. ఎట్లా నిరాకరిస్తాం, ఈయన దగ్గర ఉద్యోగం చేయమన్నాడు శనేశ్వరుడు చెప్పాడు, ఇక్కడ ఉద్యోగం చేయాలి నువ్వని. ఈ ఉద్యోగం చేద్దామంటే మరి చేయాలిగా, ఆయన నెల 1000 హొన్నులు ఇస్తాడు మనకి, ఈ భవనం ఆయన ఇచ్చాడు, మానవ మాతృడిగా జీవించాలి మనం, ఇక్కడ ఏం చెప్పినా చెయ్యాలి. సరే వెళ్దాం అనుకున్నాడు. బేతాళుడిని రమ్మన్నాడు, నువ్వు నా వెనకాల రా. అప్పుడు రాజు విక్రమార్కుడు ఇద్దరు చెరుకో గుర్రం మీద బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.